అంటే పోలవరం ఏపీకి జీవనాడి ఇస్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగిన మాటల యుద్ధం, వాళ్ళు గడువులు పెట్టడం, మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒకటి రెండు గడువులు పెట్టడం, ఇదంతా జరిగిపోయింది. అంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ పోలవరం కంప్లీట్ చేయలేకపోయిన బాధ ఏమైనా ఉందా? ఈ అంశం కూడా ఇప్పుడు ఒక ప్రచార అంశంగా మారిపోయింది. పోలవరం సంబంధించినంతవరకు మీరే గమనించారు, మధ్యలో 2 years ఆల్మోస్ట్ కోవిడ్ ఇది ఉంది. అయినప్పటికీ వర్క్ అయితే నడిపాము అక్కడ. తర్వాత ఆ రోజు జరిగిన దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పుడు దీనివల్ల తన ఇదిలో 17 వరకు ఆయన పట్టించుకోలేదు, కాంట్రాక్ట్ తనకు వచ్చేంత వరకు. యాక్చువల్ అయితే మొత్తం R&Rతో సహా సెంటర్ చేయాల్సిన దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజరైజ్ చేసి వాళ్ళతో త్వరగా టేకప్ చేసేట్టు చూడాల్సింది పోనిచ్చి తనకు ఉపయోగం అని చెప్పి కాంట్రాక్ట్ మొత్తం తను తీసుకునేట్టు, డబ్బులు మాత్రం వాళ్ళు ఇచ్చేయట్టు అనేంత వరకు ఆగి ఆ తర్వాత మొదలుపెట్టాడు. ఒకటి అన్నిటికంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే హిస్టరీ ఎప్పుడు దాన్ని మర్చిపోదు, క్షమించదు కూడా. మన కాపర్ డ్యామ్కి సంబంధించినంత వరకు ఏదైతే మనం ఇటువైపు స్పిల్వే కట్టడానికి వీలుగా, బండ్ కట్టడానికి, వాటర్ డైవర్ట్ చేయడానికి వీలుగా కాపర్ డ్యామ్ నిర్మించేప్పుడు ఒక స్పిల్ ఛానల్ కట్టాలి, వాటర్ గోడ అడ్డం కట్టాక అది పక్కకు పోతే ఎట్లా పోతుంది, పోవడానికి దారి ఏర్పాటు చేయాలి లేదు కూడా ఇంగితం ఆలోచించాలి. అది స్పిల్వే అంతా మేము వచ్చినాక చేయాల్సి వచ్చింది. స్పిల్వే ఊరికి కొత్త కట్టి ఊరికి గేట్ ఒకటి ఎత్తినట్టు చూపించి చేశాడు. మెయిన్ బండ్ అంతా కూడా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ తెగిపోయింది వచ్చేటప్పుడు. డయాఫ్రమ్ ఇది వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినింది. ఇది అన్నిటికి కారణం కాఫర్ డ్యామ్ అనాలోచితంగా గోడ అడ్డం కట్టాడు తప్ప దానికి తగినది చేయాలా, ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి ఇదేంది విచ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్. దాన్ని రిపేర్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ దానికి సంబంధించిన నిపుణులు వాళ్ళందరూ చెప్పిన దానికి సంబంధించి టైం పడుతుంది. ఇక్కడ మా దీనికి సంబంధించినంత వరకు స్పెండింగ్లో కానీ లేదా ఎఫిషియెంట్గా వర్క్ చేయించడంలో కానీ గవర్నమెంట్ అయితే ఎక్కడా ఇది కాలేదు. మధ్యలో వచ్చిన ఈ అనుకోని అవాంతరం, ఏ అవాంతరం అయితే చంద్రబాబు నాయుడు అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆ రోజు జరిగిందో దాని పరిణామం, దాని రిజల్టే, దాని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న డిలే కారణం. అండ్ మా వైపు నుంచి నిజంగా సాకు చూపాలంటే వీటికి కాదు, అన్నిటికి కూడా కోవిడ్ 2 years చూపించి చాలా తప్పించుకోండొచ్చు. వెల్ఫేర్ మెజర్స్ కొని తప్పించవచ్చు, పోలవరం చెప్పిండొచ్చు, కానీ ఎక్కడ ఆగలే మీరు చూస్తే. సో అల్టిమేట్లీ ఏతావాత తేలేదంటే ఈయన అనాలోచిత నిర్ణయం ఒకటి, ఏదో గోడ కట్టి పట్టిసీమని 4 మోటార్లు పెట్టి నీళ్ళు ఇచ్చారని చూపించడము, పైన వీటితో చేయాలనుకున్నాడు తప్ప ఒక పూర్తి నిజంగా సిన్సియర్గా మన పని, మన ఇంటి పని మనం ఎట్లా చేసుకుంటామో అంత సిన్సియర్గా స్టేట్ ఇది కూడా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేయనందువల్ల ఈ డ్యామేజ్లు అనేవి జరిగాయి. అవి కరెక్ట్ చేసుకొని పోతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏమైనా టైం బాండ్ ఫిక్స్ చేస్తారు? మళ్ళీ మీరు అధికారం కావాలని ప్రజలను అడుగుతున్నారు, ఈ 5 ఏళ్ల పాలన చూడమంటున్నారు. ఈ పోలవరంకి సంబంధించి మరి ఏమైనా టైం బాండ్ ఏమైనా చెప్తారా ఇప్పుడే? ఐ థింక్ నెట్టున్నారు ఇప్పుడు. అది ఆ డయాఫ్రమ్ వాళ్ళది అది వర్క్ మొదలవుతుంది. అది దానికి అది మొదలయ్యాక అది వాళ్ళు ఎవరో నిపుణులు చెప్పాల్సిందే, దాని ఎంత టైం ఎక్స్పర్ట్స్ చెప్పాల్సింది, దాన్ని బట్టి అవుతుంది. ఎక్కడ స్లో డౌన్ చేయట్లా, సెంటర్ నుంచి రావాల్సింది ఉంది, పనులు జరుగుతున్నాయి. మనం ఎక్కువ పెట్టాము. R&R ఇప్పుడు పే చేయాలి, అది సర్టిఫికేట్గా రాలే, అది చేయాలి. అది ఫైల్ అట్లే ఉంది, 2 months బ్యాక్ అప్రూవ్ చేసి ఆడనే పెట్టారు. ఓకే, అది వచ్చిన తర్వాత మొదలవుతుంది. ఎక్కడ ఆగదు, ఎంత అర్లియస్ట్ పాసిబుల్ పూర్తి అవుతుంది.